మన తెలుగు ప్రకారం మన తెలంగాణలో చేసే కార్యక్రమం ఏంటంటే ఇది ఏడాది మాసికం ప్రోగ్రాం అయితే ఆ మేకను కోసుకొని అండి పెట్టి అట్లనే గారెలు చపాతీలు పూరీలు అన్ని ఐటమ్స్ అంటే తినేటి థమ్సాప్ మందు స్ప్రైట్ బీడి మొగలైతే బీడీలు అంటే మన వాళ్ళు ఏం తింటారో అవన్నీ ఇక్కడ లాస్ట్ రోజు మాత్రం ప్రతి ఒక్కటి పెట్టాల్సిందే. అంటే ఇక్కడ పెట్టి మొక్కుతారు. ఏది ఈయన్నే కాలేసింది కూడా అది ఇక్కడే ఈయన్నే కాలేసారు. మళ్ళీ ఆన్నే తీసుకొచ్చి మొక్కడం అన్నట్టు. వేరే కొడుకు ఈమె పెద్ద బిడ్డ ఇలా పేర్లు చెప్తా. మొక్కడం అన్నట్టు ఈమె చిన్న బిడ్డ. అంటే అందరూ ఇంట్లో అందరూ మొక్కాలి. అది సాంప్రదాయం. ఇక అది మనకు తెలంగాణ సాంప్రదాయం అన్నట్టు. ఈమె కోడలు మనమడు కొడుకు అంటే ఇట్లా అందరం ఇక ఖచ్చితంగా అక్కడికి ఎవరెవరు వస్తారో అంటే ఇంటికాడ ఉంటారు కొంతమంది. దగ్గర వాళ్ళు మాత్రం ఇట్లా వచ్చి మొక్కాలి. ఆమెకు ముట్టాలన్నట్టు. కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ అన్నట్టు. ఇద్దరు పిల్లలు. పాప చిన్న ఆమె, కొడుకు పెద్దోడు. చూసిరు ఇంతకుముందు. చిన్నాలుడు పెద్ద అల్లుడు. పెద్ద మరిది అంటే భర్త వాళ్ళ సెకండ్ అన్నట్టు. వీళ్ళ భర్త చనిపోయిండు. మా అత్త వాళ్ళ మామ భర్త చనిపోయాడు. ఈయన లాస్ట్ అతను. ఈయన థర్డ్ పర్సన్. ఇంకో అతను రాలేదు. చిన్న ఆయన అంటే మా అత్తకు చిన్న మరిది. చిన్న బిడ్డ కొడుకు. చిన్న బిడ్డ వాళ్ళ అన్న వాళ్ళ అక్క. ఇలా భర్త వాళ్ళ అక్క. ఈమె చెల్లె. చుట్టాలు వాళ్ళ అంటే వాళ్ళ వదిన అన్నట్టు. చనిపోయిన వదినే చిన్న ఆయన భార్య. అంటే వీళ్ళు కొంతమంది అంటే వాళ్ళ చుట్టాలే అందరూ. మనకు తెలియదు కానీ కొంతమంది తెలియదు. చిన్నాళ్ళని తమ్ముని భార్య. చిన్నాళ్ళని తమ్ముడు. అలా యారాలు కొడుకు అంటారు కదా. వాళ్ళ భర్త వాళ్ళ అక్క కొడుకు. వీళ్ళు చిన్న ఆయన కొడుకు అతను. వీళ్ళ అమ్మాయి చనిపోయింది. అందరూ మొక్కినాక అందరూ అంటే కళ్ళు గిల్లు అని ఆరదీసి మనం సాంప్రదాయ ప్రకారం మొక్కి ఇవి తీసుకుపోయి ఒక బండ మీద అంటే గద్ద అని ఉంటుంది. ఇక్కడైతే ఉంది. పుట్టే గద్ద చూడండి. ఇక్కడ పెడితే కాకులు వచ్చి తింటాయి.